50 సంవత్సరాలు పూర్తయినందుకు ఇందిరాగాంధీకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ రోజు గిరిజనుల పట్ల చిత్తశుద్ధితో గిరిజనులను ఇందిరాగాంధీ ఆదుకోవడం జరిగింది. అందులో ఎలాంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మేము ఒక తల్లిగా దేవునిలాగా భావిస్తాం. కానీ ఇప్పుడు జరిగే రాష్ట్ర ప్రభుత్వంలో కల్లోలం జరుగుతుంది. ఎందుకు కల్లోలం జరుగుతుందంటే ఇక్కడ జరిగినటువంటి 40 లక్షల పైచిలుకున్న గిరిజన బిడ్డలు పాలమూరు జిల్లాలో 14 తాలూకాలలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పక్క ప్రాంతమే మా కల్లకుర్తి నియోజకవర్గంలో 54,500 ఓటు బ్యాంక్ మాది. అచ్చంపేట కావచ్చు, జడ్చర్ల కావచ్చు, నాగర్ కావచ్చు, షాద్నగర్ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, దేవరకద్ర కావచ్చు, ఇవన్నీ 14 తాలూకాలలో ఇక్కడ జరుగుతున్నటువంటి రాములు నాయకు తర్వాత బలరాం నాయకు మా నాయకులే. మేము కాదంటలేము. మీరు పదవుల కొరకు ఆశిస్తున్నాం. మేము జాతిని రక్షించే పనులలో మేము ఒక కార్యకర్తగా, ఒక బిడ్డగా, గిరిజన బిడ్డగా మా అవకాశం వచ్చి సేవలు చేసుకుంటూ పోతుంటే మైదాన ప్రాంతానికి సంబంధించిన ఒక లీడర్లను బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ లీడర్ని తీసుకున్నారా అని అడుగుతున్నా. బీజేపీ వద్దు, టీడీపీ వద్దు, కాంగ్రెస్ వద్దు. కాంగ్రెస్ పార్టీలో మీరు పార్టీలకు అతీతంగా మీ కాంగ్రెస్ పార్టీలో గిరిజన నాయకులు లేరా అని అడుగుతున్నా. ఈరోజు గిరిజనులు ఓటేస్తే గెలిచినామని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. గిరిజనులు ఓటేస్తే ఏ కుటుంబం పడిపోయినా ప్రతిపక్ష పార్టీ గౌరవనీయులు తారక రామారావు సార్ చెప్పారు. గిరిజనులు వేస్తేనే గెలిచినాం, గిరిజనులు ఏ కుటుంబం పడిపోయినా ఆ నమ్మకం మీకు ఉన్నప్పుడు మా గిరిజన బిడ్డల మైదాన ప్రాంతంలో మా గిరిజన బిడ్డలు ఎందుకు ఆదుకుంటలేరు? ఏ మంత్రి పదవి ఇచ్చిరా, ఏ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిరా, ఓ ఎంపీ పదవి ఇచ్చిరా, ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చిరా, ఒక కార్పొరేషన్ ఇచ్చిరా, ఒక జడ్పీ చైర్మన్ ఇచ్చిరా, ఏమిచ్చారు? ఈరోజు పాలమూరు జిల్లా ఎంతో వెనుకబడిపోతుంది. పాలమూరు జిల్లా అమాయకమైన జిల్లా అనుకుంటున్నాము. పాలమూరు మైదాన ప్రాంత జిల్లాలు కదిలితే చాలా అల్లకోలమయ్యే పరిస్థితి ఉంది. మీరు ముఖ్యమంత్రి గారు దయచేసి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒక ఎయిమ్స్ డైరెక్టర్గా మాట్లాడుతున్నా, ఎంత బాధ ఎంత దుఃఖం ఉంటే మాట్లాడుతున్నా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నాను.